హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో ఐబీపీఎస్ పీఓకి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే డిస్కస్ చేద్దాం. సో ఈ రీసెంట్గానే మనకి ఐబీపీఎస్ పీఓ 2022కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఎవరైతే బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతా ఉన్నారో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ టు ప్రిపేర్ మోర్ ఫర్ ఐబీపీఎస్ పీఓ. సో ఎవరైతే ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు దాని యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, సిలబస్ ఏంటి, ఎగ్జామ్లో అడిగేటువంటి క్వశ్చన్స్ ఏ రేంజ్లో ఉంటాయి, అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ఏంటి, సో ప్రీవియస్ ఇయర్ మోడల్స్ ఎలా ఉన్నాయి, అసలు ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటి, ఇవన్నీ కూడా ప్రిపేర్ అవుతే మీ యొక్క ప్రిపరేషన్కి అదేవిధంగా ఎగ్జామ్ని క్రాక్ చేయడానికి కొంచెం బెటర్గా ఉంటుంది. సో కాబట్టి అందులో భాగంగా మనకి కట్ ఆఫ్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. నౌ బిఫోర్ దాట్, సో అందరికీ కూడా హ్యాపీ రక్షాబంధన్. సో ఈ సంవత్సరం యొక్క రక్షాబంధన్కి సంబంధించి అడ్డా 24/7 స్పెషల్ ఆఫర్. సో ఎవరైతే అడ్డా 24/7 నుంచి ఏదైనా ప్రోడక్ట్ మీరు పర్చేస్ చేస్తే, మీరు కనుక Y212 అనేటువంటి ప్రోమో కోడ్ యూజ్ చేస్తే మీకు డబల్ వ్యాలిడిటీ ప్లస్ ఆన్ ఆల్ ప్లస్ 17% ఆఫర్ అయితే మీకు రావడం జరుగుతుంది ఆన్ ఆల్ మెగా ప్యాక్ అండ్ టెస్ట్ సిరీస్. సో మెగా ప్యాక్ అండ్ టెస్ట్ సిరీస్ పైన మీకు డబల్ వ్యాలిడిటీ వస్తుంది, అదేవిధంగా 17% ఆఫ్ కూడా ఉంటుంది. సో కాబట్టి ఈ రోజే పర్చేస్ చేసుకోండి. ఈ యొక్క ఆఫర్ ఈరోజు మాత్రమే, ఓకే, ఈరోజు మాత్రమే ఉంటుంది. నౌ దీంతోపాటు రేపటి నుండి ఆగస్టు 12th నుండి సో టాప్ 3000 ఎంసీక్యూస్కి సంబంధించినటువంటి సపరేట్ సింగరేణి జూనియర్ అసిస్టెంట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో మీరు కనుక జాయిన్ అవ్వాలి అంటే Y212 కోడ్ యూజ్ చేయండి. 650 రూపీస్ మాత్రమే ఉంది. కంప్లీట్ బేసిక్ కాన్సెప్ట్స్ నుండి కావాలి అనుకుంటే మీకు ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వచ్చు. సో సింగరేణి 2.0 బ్యాచ్ అయితే అందుబాటులో ఉంది. ఇది మీకు 1434 రూపీస్లో వస్తుంది. అదేవిధంగా ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మీకు ఏకలవ్య కరెంట్ అఫైర్స్ బ్యాచ్ అందుబాటులో ఉంది. ఈ కరెంట్ అఫైర్స్ బ్యాచ్ కూడా మీకు ఆల్మోస్ట్ 700లో వస్తుంది. మీరు ఏ బ్యాచ్ పర్చేస్ చేయాలన్నా యూజ్ కోడ్ Y212, ఓకే. నౌ ఇక్కడ ఒకసారి మనకి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ కనుక ఒకసారి చెక్ చేస్తే, ఐబీపీఎస్ పీఓ 2022కి సంబంధించి ఆర్గనైజేషన్ కండక్ట్ చేస్తున్నటువంటి ఆర్గనైజేషన్ ఐబీపీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్. పోస్ట్ నేమ్ ప్రొవిషనరీ ఆఫీసర్ అండ్ వేకెన్సీస్ 6932 అండ్ పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ 11 బ్యాంక్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఇందులో కంప్లీట్గా కూడా ఆన్లైన్ అప్లికేషన్, ఆన్లైన్ ఎగ్జామ్ కూడా, ఓకే. సో ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో పీఓ లెవెల్ కాబట్టి రిజిస్ట్రేషన్ డేట్స్ 2 ఆగస్ట్ నుండి 22 ఆగస్ట్ వరకు అయితే డేట్స్ ఇచ్చారు. ఆల్మోస్ట్ ఇంకా 10 days వరకు ఉంటుంది మనకి టైం. సో 22 వరకు వెయిట్ చేయొద్దు, ముందుగానే అప్లై చేసుకోండి. బికాజ్ సో మీకు ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వచ్చినా, ఏదైనా అప్లికేషన్ రిజెక్ట్ అయినా, లేకపోతే ఫోటో స్కానింగ్ ఆర్ మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా రెక్టిఫై చేసుకోవడానికి టైం ఉంటుంది. సో మళ్ళీ లాస్ట్ డే చేస్తే కంపల్సరీగా సర్వర్ బిజీ అని, ఇంకేదో ప్రాబ్లం వస్తే మళ్ళీ 1 year వెయిట్ చేయాల్సి వస్తుంది ఐబీపీఎస్ పీఓకి. సో కాబట్టి యాజ్ సూన్ యాజ్ ఎర్లీ, ఎంత తొందర అయితే అంత తొందరగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఎగ్జామ్ కూడా ఆన్లైన్లోనే ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ప్రాసెస్లో ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ అయ్యి ఉండాలి, ఓకే. a student must be clear that graduate. సో గ్రాడ్యుయేట్ క్లియర్ చేసి ఉండాలి. ఏజ్ లిమిట్ 20 years to 30 years ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. సాలరీ వచ్చేసి 52,000 to 55,000 వరకు అయితే మనకి యాజ్ పర్ ద నోటిఫికేషన్ పరంగా మెన్షన్ చేసినటువంటి డీటెయిల్స్ ఇవి, ఓకే. నౌ ఇందులో ఐబీపీఎస్ పీఓ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్యాటర్న్. సో ఇంగ్లీష్ పేపర్ 30 questions, 30 marks, 20 minutes టైం. ఇంగ్లీష్కి ఈ టైం సరిపోద్దండి, ఓకే. న్యూమరికల్ ఎబిలిటీ 35 questions, 35 marks, 20 minutes. ఇది సరిపోకపోవచ్చు. ఎందుకు అంటే ఇట్స్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ క్యాలిక్యులేషన్ పార్ట్, ఓకే. అది మొత్తము కూడా క్యాలిక్యులేటివ్ పార్ట్ కాబట్టి, సో క్యాలిక్యులేటివ్ ఈవెన్ మనం ఒక క్వశ్చన్ కొంత టైం నార్మల్గా రెగ్యులర్గా స్పెండ్ చేసే టైం కంటే ఇంకొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేసినా కూడా మనకి మిగతా క్వశ్చన్స్కి టైం సరిపోదు. సో రీజనింగ్ ఎబిలిటీ 35 questions, 35 marks, 20 minutes, 100 questions, 100 marks, 60 minutes of time, 0.25 నెగటివ్ స్కోరింగ్, ఓకే. నెగటివ్ స్కోరింగ్ కంపల్సరీ ఉంటుంది.
నౌ ఇక్కడ ఐబీపీఎస్ పీఓ ప్రిలిమ్స్ కట్ ఆఫ్ 2021 కేటగిరీ వైజ్గా కనుక ఒకసారి చెక్ చేస్తే ఓకే. సో ఇక్కడ ప్రిలిమ్స్ 100 మార్క్స్కి, సో జనరల్లో మనకి 50.5, ఓకే, అండ్ ఎస్సీ 44.50, ఎస్టీ 38, ఓబీసీ 50.5, ఈడబ్ల్యూఎస్ 50.5, హెచ్ఐ దట్స్ 20.75, OC 42 and VI that's a 37, ID it's a 20.75. సో ఇండివిజువల్ కట్ ఆఫ్కి ఈ కట్ ఆఫ్కి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. ఇండివిజువల్ కట్ ఆఫ్ ఎవరైనా క్రాస్ చేయగలరండి, అది కూడా ఇక్కడ చూపిస్తాను నేను. సి ప్రిలిమ్స్ కట్ ఆఫ్ 2021కి సంబంధించి ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇంగ్లీష్ 30 మార్క్స్ ఉంటాయి, 20 మినిట్స్ టైం. క్వాంట్ 35 క్వశ్చన్స్ ఉంటాయి, 35 మార్క్స్, 20 మినిట్స్ టైం. రీజనింగ్ 35 క్వశ్చన్స్, 35 మార్క్స్, 20 మినిట్స్ టైం. ఓకేనా. కట్ ఆఫ్ స్కోర్ అన్రిజర్వ్డ్, సో 10 మార్క్స్, ఇంగ్లీష్లో 10 మార్క్స్. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 9, రీజనింగ్ 10. ఓకే. సో కట్ ఆఫ్ స్కోర్ ఫర్ ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ 6.75, ఇంగ్లీష్లో 6.75 అయితే ఎవరైనా తెచ్చుకోవచ్చు, అంత ప్రాబ్లం ఏమి కాదు. ఇండివిజువల్ కట్ ఆఫ్ క్రాస్ చేయొచ్చండి. ఇప్పుడు క్వాంట్ 6.25, రీజనింగ్ 6.25, సో అంటే టోటల్గా ఏమవుతుంది 6, 6, 6, 18, 19.25, 19 మార్క్స్ వస్తే ఇండివిజువల్గా క్వాలిఫై అయినట్టేనండి. ఓకే. కానీ మనకు కావాల్సినటువంటిది ఓవరాల్. ఓకే, ఇందాక మీరు క్లియర్గా ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ప్రీవియస్ ఎస్సీ క్లియర్ చేయాలి అంటే 44.50 మార్క్స్, ఎస్టీ 38, ఓబీసీ 50, జనరల్ 50.5. సో ఓవరాల్ మార్క్స్ అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. ఇండివిజువల్ మార్క్స్ సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ అయితే చాలా అంటే చాలా తక్కువగా ఉంటాయి, సింగిల్ డిజిట్లోనే ఉంటాయి. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు. కట్ ఆఫ్ స్కోర్ ఫర్ ఓబీసీ కూడా 6.75, 6.25, 6.25 అని మెన్షన్ చేశారు. ఇండివిజువల్ కట్ ఆఫ్స్ అయితే ఇలాగే ఉంటాయి. ఇప్పుడు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో 6.25 మార్క్స్ రావడం అంత పెద్ద మ్యాటర్ కాదండి, ఎవరైనా తీసుకురావచ్చు. కానీ ఇండివిజువల్ కట్ ఆఫ్తో పాటు మీరు ఓవరాల్ కట్ ఆఫ్ కూడా క్రాస్ చేయాలి. ఓకే. సో అంటే మీకు ఈ 20 మినిట్స్ టైంలో 20 మినిట్స్ అండ్ 20 మినిట్స్ టైంలో మీకు మ్యాక్సిమం ఫోకస్ చేయాలి. మీరు ఈ మార్క్స్ కోసం ప్రిపేర్ అవుతే సరిపోదండి, సబ్జెక్ట్ వైజ్గా ప్రిపేర్ అయితే సరిపోదు. ఓకే. ఎగ్జామ్ క్వాలిఫై అవ్వచ్చు, దట్స్ ఇండివిజువల్గా సబ్జెక్ట్ క్వాలిఫై అవ్వచ్చు, బట్ మెయిన్స్ లెవెల్కి వెళ్ళలేము. ఓకే. ఇండివిజువల్గా ఇప్పుడు మీకు సపోజ్ ఇందులో ఒక 12 మార్క్స్, ఇందులో ఒక సపోజ్ 10 మార్క్స్, ఇందులో సపోజ్ ఒక 11 మార్క్స్ వచ్చాయనుకుందాం. 12 + 10 22, 22, 33 మార్క్స్ వస్తే సరిపోతుందా? 33 మార్క్స్ వస్తే మనం ఓవరాల్ మెయిన్స్కి ఎలిజిబుల్ అవుతామో? నో. ఇండివిజువల్గా ఫోకస్ చేయొద్దు. యూ మస్ట్ బీ ఫోకస్ ఫర్ హయ్యర్ లెవెల్, దట్ మీన్స్ ఎక్కువ కట్ ఆఫ్ స్కోర్ క్లియర్ చేయడానికి మాత్రమే ఫోకస్ చేయండి. ఓకే. నౌ ఐబీపీఎస్ పిఓ మెయిన్స్ కట్ ఆఫ్ 2021-22కి సంబంధించి ఐబీపీఎస్ కట్ ఆఫ్ మెయిన్స్ లెవెల్ చూడండి. జనరల్ అవుట్ ఆఫ్ 225 అండి, అవుట్ ఆఫ్ 225 జనరల్ 80.75, ఓబీసీ 75.75, ఎస్సీ 65.5, ఎస్టీ 57.75, ఈడబ్ల్యూఎస్ 77, హెచ్ఐ దట్స్ 42.50 అండ్ ఓసీ 62.50. అంటే ఇందులో 80 ఈజ్ ద హైయెస్ట్ మార్క్స్ ఫర్ జనరల్ లెవెల్. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు. ఇందులో కూడా మెయిన్స్ లెవెల్లో కూడా క్వశ్చన్లో లైక్ ఇండివిజువల్ సబ్జెక్ట్లో కట్ ఆఫ్ చాలా తక్కువగానే ఉంటుంది, కానీ మెయిన్స్ లెవెల్. సో ఐ కెన్ సజెస్ట్ యూ టు లైక్ ఎవ్రీబడి డోంట్ ప్రిపేర్ ఫర్ ప్రిలిమ్స్ గైస్. ప్రిలిమ్స్ ప్రిపేర్ అవ్వకండి. ఓకే. ఫోకస్ ఆన్ మెయిన్స్. ఓకే. మెయిన్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతే దెన్ ప్రిలిమ్స్ మనం క్రాక్ చేయవచ్చు. బికాస్ మీకు ప్రిలిమ్స్లో 100 అవుట్ ఆఫ్ 100 వచ్చినా కూడా మనకి డైరెక్ట్ జాబ్ ఇవ్వరు. సో మనకి ప్రిలిమ్స్ క్రాక్ చేయడం, ప్రిలిమ్స్ స్కోర్ చూడండి, 100లో మనం కరెక్ట్గా మీరు ప్రిపేర్ అవుతే 50, 60 మార్క్స్, 70, 75 కూడా తీసుకురావచ్చు ఇఫ్ యూ ప్రిపేర్డ్ వెల్. ఓకే. బట్ మెయిన్స్ లెవెల్లో టైంని కరెక్ట్గా మేనేజ్ చేస్తూ ఎక్కువ స్కోర్ రావాలి అంటే ఖచ్చితంగా ఇట్ విల్ టేక్ మోర్ టైం, దానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. ఓకే. సో కాబట్టి ఖచ్చితంగా ఇందులో
ఇప్పుడు మీరు మీ కమ్యూనిటీ వైజ్కి సంబంధించి మీరు క్లియర్ చేయవచ్చు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 10 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకే, 20 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. అక్కడ 60 కట్ ఆఫ్ పెట్టారనుకుందాం. సపోజ్ 60 కట్ ఆఫ్, 20 వేకెన్సీస్, 10 వేకెన్సీస్, 20 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. అంటే ఇందులో 10 మెంబర్స్ని ఎలిమినేట్ చేయాలి కదా. ఎలా ఎలిమినేట్ చేస్తారు? ఎవరికైతే ఎక్కువ మార్కులు వచ్చాయో వాళ్ళని ఇంటర్వ్యూకి సెలెక్ట్ చేస్తారు, మిగతా వాళ్ళు బ్యాక్ టు హోమ్. ఓకే, సో కాబట్టి ఇక్కడ మనకి స్కోర్ అనేటువంటిది ఇంపార్టెంట్. ఎక్కువగా స్కోర్ ఎవరైతే చేస్తారో మెయిన్స్లో వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో మీరు ఫోకస్ చేయాల్సినటువంటిది మెయిన్స్ లెవెల్. ఎందుకంటే ఇప్పుడు ఆగస్టులో ఎగ్జామ్ డేట్స్ అయిపోతాయి 22కి, సెప్టెంబర్లో ప్రిలిమ్స్ ఎగ్జామ్, అక్టోబర్లో ప్రిలిమ్స్ ఎగ్జామ్, నవంబర్లో రిజల్ట్స్ ఇస్తారు, నవంబర్ లాస్ట్లో మెయిన్స్ కండక్ట్ చేస్తారు. సో నవంబర్ స్టార్టింగ్లో ప్రిలిమ్స్ రిజల్ట్స్ ఇచ్చేసి ఎండింగ్లో మెయిన్స్ కండక్ట్ చేస్తున్నారు అంటే స్టార్టింగ్ నుండి ఎండింగ్ ఆల్మోస్ట్ మనకి 20 to 25 డేస్ గ్యాప్లో మెయిన్స్ లెవెల్ ప్రిపరేషన్ అంతగా ఉండదండి. మనం అంతగా ప్రిపేర్ కాలేము మెయిన్స్ లెవెల్కి. సో హై లెవెల్ పజిల్స్, హై లెవెల్ డిఐ, ఇంగ్లీష్ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే, అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్స్ అండ్ హై లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్. సో వీ కాంట్ కవర్ విత్ ఇన్ ద 20-25 డేస్. ఓకే, కాబట్టి స్టార్టింగ్ నుండి మెయిన్స్పై ఫోకస్ చేస్తే మనకి ఇక్కడ స్కోర్ వస్తుంది. అలాంగ్ విత్ దాట్ సో మనకి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ఈజీ ఉంటుంది. సో కాబట్టి ప్రిలిమ్స్పై ఫోకస్ చేస్తే ప్రిలిమ్స్ క్రాక్ చేయగలరు, కానీ మెయిన్స్ చేయలేరు. ఓకే, సో కీప్ ఇట్ ఇన్ మైండ్. నెక్స్ట్, IBPS PO 2021 సెక్షనల్ కట్ ఆఫ్ మెయిన్స్ లెవెల్. చూడండి, సెక్షనల్ కట్ ఆఫ్ ఇందాక నేను చెప్పాను కదా, ఇండివిజువల్గా ఇప్పుడు 60 మార్క్స్ మ్యాక్సిమం ఉంటాయి. ఏంటి? రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్. సో ఇందులో కట్ ఆఫ్ చూడండి 4.50, 4 మార్క్స్ వస్తే రీజనింగ్ క్వాలిఫై. 4 మార్క్స్ అంటే అప్రాక్సిమేట్లీ సరే 5 మార్క్స్ అనుకోండి. 5 మార్క్స్ రాలేవా? 5 మార్క్స్ వస్తాయి. ఇంగ్లీష్ 40 క్వశ్చన్స్కి 10 మార్క్స్. డేటా అనాలిసిస్ ఇంటర్ప్రిటేషన్ 60 క్వశ్చన్కి 6.5. జనరల్ ఎకానమీ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్కి 1.75. ఇంగ్లీష్ లాంగ్వేజ్ డిస్క్రిప్టివ్ 25 మార్క్స్కి 8.75. ఇవి మొత్తము యాడ్ చేసినా కూడా మనకి 10, 20, 28, 29 లైక్ 31 అనుకోండి. 31 మార్క్స్ వస్తే మనకి ఇదంతా క్వాలిఫై అవుతాం. బట్ ఈ 31 మార్క్స్ కోసమే ప్రిపేర్ అవుతే సరిపోదు కదా. సో యూ మస్ట్ బీ ఫోకస్డ్ ఫర్ గెయిన్ దట్ మోర్ మార్క్స్. సో ఎక్కువ మార్క్స్ రావడానికి ఫోకస్ చేయండి, అంతేకాని మీకు కట్ ఆఫ్ వర్క్ మాత్రమే ప్రిపేర్ అవుతాయి. సో రీజనింగ్లో 4.5 వస్తుంది అంటే దట్ పర్సన్ క్రాక్ దట్ క్లియర్ దట్ రీజనింగ్ సబ్జెక్ట్. బట్ మెయిన్స్ ఓవరాల్గా కష్టం అవుతుంది. ఓకే, ఫర్ జనరల్ 7.25, 13.25, 9.25. ఇంగ్లీష్లోనే ఎక్కువగా మార్క్స్ ఇచ్చారు. ఓకే, సో సెక్షనల్ కట్ ఆఫ్ ఎవరైనా క్రాస్ చేయగలరు ఇఫ్ యూ ప్రిపేర్డ్ వెల్. సెక్షనల్ కట్ ఆఫ్ క్రాస్ చేయడం అంత పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు. బట్ ఓవరాల్ కట్ ఆఫ్ అంటే దట్ యాజ్ పర్ ద వేకెన్సీస్ పరంగా ఇప్పుడు మనకి ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వచ్చాయో వాళ్ళకి ఎక్కువ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. కాబట్టి అలా చెక్ చేసుకున్నా కూడా మన లిస్ట్లో మన నేమ్ ఉండాలి అంటే ఖచ్చితంగా యూ మస్ట్ బీ స్కోర్ మోర్ మార్క్స్. ఓకే, నౌ IBPS PO ప్రిలిమ్స్ కట్ ఆఫ్ 2020 కనుక ఒకసారి చెక్ చేస్తే ఇప్పుడు చూడండి, జనరల్ 58, OBC 58.5, SC 51, ST 43, EWS 57, HI 19, OC 46, VI 54 and ID it's a 21. ట్వంటీ 21లో అంతగా డిఫరెన్స్ ఏం లేదు. ఈవెన్ యూ కెన్ చెక్ ద 21 కట్ ఆఫ్ జనరల్ చెక్ చేసుకుంటే ఐ థింక్ 21 ప్రిలిమ్స్ కట్ ఆఫ్ జనరల్ 50, 21 చెక్ చేస్తే 58.75 మార్క్స్ ఉన్నాయి. ఓకే, సో కట్ ఆఫ్ అనేటువంటిది సార్ చాలామంది అడుగుతూ ఉంటారు, నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే సార్ ఈ ఇయర్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, ఈ ఇయర్ కట్ ఆఫ్ ఎలా తెలుస్తుంది? దట్స్ బేస్డ్ ఆన్ ఎగ్జామ్ ప్యాటర్న్, ఎగ్జామ్ క్వశ్చన్స్ లెవెల్, ఆ మోడల్ లెవెల్ని బేస్ చేసుకొని
కట్ ఆఫ్ అనేటువంటి డిసైడ్ చేస్తాం, కానీ ముందుగానే మనం కన్ఫర్మ్ చేయలేం. ఇప్పుడు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్కి ఈ ఇయర్ కట్ ఆఫ్కి డిఫరెన్స్ ఉంది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కట్ ఆఫ్కి డిఫరెన్స్ ఉండొచ్చు. నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్, ఎంతమంది అప్లై చేశారు, ఎంతమంది ఎగ్జామ్ రాశారు, క్వశ్చన్ లెవెల్ ఏ విధంగా ఉంది, ఇవన్నీ కన్సిడర్ చేసుకొని కట్ ఆఫ్ డిసైడ్ చేస్తారు. ఓకే, ఈజీగా ఉందనుకోండి కట్ ఆఫ్, పేపర్ ఈజీగా ఉందనుకోండి కట్ ఆఫ్ లెవెల్లో ఉంటుంది. పేపర్ కొంచెం మోడరేట్గా ఉంటే కొంచెం మోడరేట్గానే ఉంటుంది కట్ ఆఫ్ కూడా. ఒకవేళ క్వశ్చన్ పేపర్ కనుక డిఫికల్టీగా ఉందనుకోండి అప్పుడు కట్ ఆఫ్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, నా ఐబీపీఎస్ పీఓ అంటేనే కొంచెం మోడరేట్ లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి ప్రిలిమ్స్ లెవెల్లో. సో మరీ అంత సింపుల్గా అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అండ్ నా ఇక్కడ పీఓ మెయిన్స్ కట్ ఆఫ్ జనరల్ 83, ఓబీసీ 78, ఎస్సీ అవుట్ ఆఫ్ 225, 200 ఫర్ ఎగ్జామ్ అండ్ 25 మార్క్స్ ఫర్ డిస్క్రిప్షన్. సో డిస్క్రిప్షన్ మీరు మొత్తం కూడా టైప్ చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి లెటర్ రైటింగ్, అదేవిధంగా ప్యాసేజ్ రైటింగ్, ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. అది ఎలా ఫామ్ చేయాలి, ఏ విధంగా అనేటువంటిది అది కూడా ఇంపార్టెంటే మెయిన్స్ లెవెల్లో. సో దాంతో కలుపుకొని మనకి అది ఎగ్జామ్ కాబట్టి, అండ్ అది క్వాలిఫై అయితే సరిపోతుంది. అందులో కూడా స్కోర్ రావాలి అంటే అఫ్ కోర్స్ మనకి ఆల్రెడీ మనం రీజనింగ్, బ్యాంకింగ్ అవేర్నెస్, క్వాంట్, ఇంగ్లీష్ ప్రిపేర్ అవుతూ ఉంటాం కాబట్టి ఇందులో కొంచెం ఎక్కువగా స్కోర్ రావచ్చు. ఓకేనా, నౌ ఎస్టీ 52 అండ్ ఈడబ్ల్యూఎస్ 75 అన్నీ కూడా 83 ఈజ్ ద హైయెస్ట్ ఫర్ జనరల్ అండ్ విఐ ఈజ్ 84 ఉంది. ఓకే, సో ఇప్పుడు ఇది 2021కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ అయితే ఈ విధంగా ఉన్నాయండి. ఓకే, సో కాబట్టి ఐ కెన్ సజెస్ట్ యూ దాట్, సో ఎవరైతే ఇప్పుడు ఐబీపీఎస్ పీఓ అప్లై చేసి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో, యూ మస్ట్ బీ ఫోకస్ ఫర్ మెయిన్స్ లెవెల్. ఓకే, డోంట్ ప్రిపేర్ ఫర్ ప్రిలిమ్స్ ఓన్లీ. If you prepare for prelims, you can crack the prelims, of course, there is no doubt at all, but మెయిన్స్ క్లియర్ చేయడం ప్రాబ్లం అవుతుంది. అండ్ మెయిన్స్ క్రాక్ చేయాలి అంటే కంపల్సరీ మీరు రీజనింగ్లో అయినా క్వాంట్లో అయినా ఎంత పర్ఫెక్ట్గా ఒక థౌజండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యి ఎంత పర్ఫెక్ట్గా ఉన్నప్పటికీ మెయిన్స్ లెవెల్కి వచ్చేసరికి 50 క్వశ్చన్స్ అంటే 50 అవుట్ ఆఫ్ 50 ఆన్సర్ చేయలేము. ఎందుకంటే టైం మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది అంటే టైం సరిపోదు, ఎందుకంటే లెవెల్ ఆ విధంగా ఉంటుంది క్వశ్చన్స్. సో కాబట్టి మెయిన్స్లో స్కోర్ చేయాలి అంటే, మెయిన్స్లో స్కోర్ రావాలి అంటే యూ మస్ట్ బీ ఫోకస్ బ్యాంకింగ్ అవేర్నెస్. ఓకే, సో బ్యాంకింగ్ అవేర్నెస్ అవ్వచ్చు, ఓకే, స్టాటిక్ జీకే అవ్వచ్చు, అండ్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అవ్వచ్చు, ఓకే, అబ్రివేషన్స్ అవ్వచ్చు. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్. ఇందులో 40 క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఆ 40 క్వశ్చన్స్లో మ్యాక్సిమం క్వశ్చన్స్ యూ కెన్ అటెంప్ట్. ఓకే, బికాజ్ నో నీడ్ టు యూజ్ పెన్ అండ్ పేపర్ అవసరమే లేకుండా వీ కెన్ ఆన్సర్ దట్, వీ కెన్ అటెంప్ట్ దట్ సబ్జెక్ట్. సో కాబట్టి సో వాటిపైన ఎక్కువగా ఫోకస్ చేసుకోండి, ముందు నుంచే ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఓకే, సో ఇది మనకి ఉన్నటువంటి 2 ఇయర్స్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ అయితే మీకు ఇప్పుడు చూపించడం జరిగింది. ఇఫ్ ఎనీబడి వాంట్స్ మోర్, ఇంకా ఎవరైనా ఏదైనా ఎక్కువ కావాలనుకుంటే ఈ వీడియో కింద కామెంట్ చేయొచ్చు. సో నేను ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి కామెంట్ అయితే నేనైతే రిప్లై అయితే ఇస్తాను. ఓకే, అండ్ అదేవిధంగా ఎవరైతే సింగరేణి జూనియర్ అసిస్టెంట్కి అప్లై చేసి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో మీకు సపరేట్గా ఎంసీక్యూ బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నాము 12th నుండి. ఓకే, సో కాబట్టి మీలో ఎవరైనా ఎంసీక్యూ బ్యాచ్లో జాయిన్ అయ్యి నా ప్రిపేర్ అవుతున్నట్లయితే మీకు క్లాసెస్ ఎలా ఉంటాయో తెలుసు. ఒకవేళ మీకు ఎంసీక్యూ బ్యాచ్ కావాలి అనుకుంటే సో ముందుగానే జాయిన్ అవ్వండి. 650 రూపీస్లో మీకైతే ఈ పర్టిక్యులర్ ఎంసీక్యూ బ్యాచ్ వస్తుంది. ఇప్పుడు Y212 అనేటువంటి ప్రోమో కోడ్ యూజ్ చేసి జాయిన్ అవుతాయి. సరే, మాకు ఎంసీక్యూ బ్యాచ్ వద్దు, కంప్లీట్ బేసిక్ కాన్సెప్ట్ నుండి ఉన్నటువంటి బ్యాచ్ కావాలి అనుకుంటే మీరు ఈ యొక్క సింగరేణి బ్యాచ్లో జాయిన్ అవ్వచ్చు 2.0. ఆల్రెడీ 1st ఆగస్ట్న స్టార్ట్ అయింది బ్యాచ్. ఈ 1st ఆగస్ట్ నుండి జరిగినటువంటి క్లాసెస్ అన్నీ కూడా మీకు రికార్డెడ్ వీడియోస్ వస్తాయి. ఇప్పటి నుంచి జరగబోయేటువంటి క్లాసెస్ అన్నీ కూడా లైవ్ వస్తాయి. సో రికార్డెడ్ వీడియో కూడా ఉంటాయి కాబట్టి మీకు ఎట్ యువర్ ఫ్రీ టైం, మీకు ఉన్నటువంటి ఫ్రీ టైంలో యూ కెన్ వాచ్ n నెంబర్ ఆఫ్ టైమ్స్. ఓకే, అండ్ ఇది మీకు 1434 రూపీస్కి ఇప్పుడైతే ప్రస్తుతం అవైలబుల్గా ఉంది. నౌ ఏకలవ్య సపరేట్ కరెంట్ అఫైర్స్ బ్యాచ్, ఇందాక నేను చెప్పాను ఐబీపీఎస్ పీఓ అయినా సింగరేణి బ్యాచ్ అయినా రాబోయేటువంటి ఇప్పుడు తెలంగాణ కానిస్టేబుల్ ఎగ్జామ్ అయినా కంపల్సరీగా కరెంట్ అఫైర్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా మీకు ఏకలవ్య 2.1 అనేటువంటి సపరేట్ బ్యాచ్ అయితే
ఫామ్ చేస్తున్నాము. అండ్ ఆగస్ట్ 24th నుండి ఈ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మీకు 700 రూపీస్లో అయితే మీకు ఈ బ్యాచ్ వస్తుంది. ఓకే, ఇఫ్ యూ యూజ్ Y212 యాజ్ అ ప్రోమో కోడ్. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఉంటుంది. ఆ లింక్పై క్లిక్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ దాంతోపాటు తెలంగాణ మెగా ప్యాక్ అవైలబుల్గా ఉంది. ఈ తెలంగాణ మెగా ప్యాక్లో ఈరోజు మీకు డబుల్ వ్యాలిడిటీ ఆఫర్ ఉంది. డబుల్ వ్యాలిడిటీ. సో ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే Y212 కోడ్ యూస్ చేసి పర్చేస్ చేయండి. మీకు అన్ని టీఎస్పీఎస్సీ క్లాసెస్, ఎస్ఐ కానిస్టేబుల్, ఆల్ ఎగ్జామ్స్ ఫర్ బిలాంగ్స్ టు తెలంగాణ స్టేట్ అండ్ బ్యాంక్, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, అదర్ ఎగ్జామ్స్ అన్నీ కూడా వస్తాయి. ఆల్ లైవ్ క్లాసెస్, టెస్ట్ సిరీసెస్, ఈ బుక్స్ అన్నీ కూడా మీకు వస్తాయండి. సో కేవలం 4300 రూపీస్ చేంజ్లోనే మీకు ఈ బ్యాచ్ అయితే అందుబాటులో ఉంది. ఓకేనా? సో అదేవిధంగా టెస్ట్ సిరీసెస్ కూడా ప్రతి ఎగ్జామ్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ మనకి ఇప్పుడు అందుబాటులో ఉంది. మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా కూడా దానికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ ఉంటుంది. ఓకే, యూ కెన్ పర్చేస్ దాట్. అండ్ అదేవిధంగా డౌన్లోడ్ అడ్డా 24/7 యాప్ ఆల్సో. అండ్ అదేవిధంగా అడ్డా 24/7 తెలుగు అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, అందులో కూడా జాయిన్ అవ్వండి. ఓకే, సో దట్స్ ఇట్ గైస్. ఐ హోప్ యూట్ ఈస్ క్లియర్. అండ్ ఎవరైతే ఐబీపీఎస్ పీఓ ప్రిపేర్ అవుతా ఉన్నారో, సో బిఫోర్ ద లాస్ట్ డేట్ కంటే ముందుగానే అప్లై చేయండి. సో దట్స్ ఇట్. అండ్ ఎవరైతే ఈ వీడియో చూసారో ఎవ్రీబడి డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ. గుడ్ నైట్.